అందరికీ నమస్తేనుల్లా. వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. నేను మీ రేఖన్. ఖమ్మం వెలుగుమట్ల మన తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన అంశం. ఖమ్మం వెలుగుమట్ల భూదాన భూములలో పేదలు కట్టుకున్న ఇళ్లను కనీసం ఇంటిమేషన్ లేకుండా పాపం వాళ్ళు కాయకష్టం చేసి కట్టుకున్న ఇళ్లను బుల్డోజర్లతోని పోలీసు పహారా మధ్యలో కూల్చివేసింది ఈ కాంగ్రెస్ సర్కార్. కనీసం వాళ్ళకు ప్రత్యామ్నాయం కూడా ఏర్పాటు చేయకుండా అక్కడ ఒక భవనంలో ఉంచితే వాళ్ళు నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రైట్. ఈ అంశం మీద ఒక అక్క పాట పాడింది. ఆ కూల్చివేతలు జరిగిన జాగలకు పోయి ఫోన్లో ఒక పాట పాడింది. ఆ అక్కనే కొమ్ము రమక్క అక్క. ఇక్కడ దాకా వచ్చింది. నిజంగా ఆ ఖమ్మం వెలుగుమట్ల ఇష్యూ ఏదైతే ఉన్నదో ఈ పాటతోని ఇంకా చాలా మందికి తెలిసిపోయింది. అక్కతో మాట్లాడదాం, అక్కతో పాటలు పాడిపించుకుందాం. అక్క ఫోక్ సింగర్. అక్కకు వెల్కమ్ చేద్దాం. నమస్తే అక్క. నమస్తే. ఎట్లున్నారు అక్క? బాగున్నారా? మీకు ఉండేనా అక్క ఇల్లు? ఉండేనా? ఇల్లు లేదు, కాకపోతే అక్కడ మాకు ప్లేస్ ఇచ్చిరు. ప్లేస్ ఇచ్చిరు. ఎన్నేళ్ల కింద ఇచ్చిరు మీకు ప్లేస్? అది ఆల్రెడీ 8 సంవత్సరాలు 9 సంవత్సరాల నుంచి నడుస్తుంది. పట్టా ఇచ్చిరా? పట్టా ఏం ఇవ్వలేదు. ఇప్పుడు ఇస్తా అన్నారా? ఇస్తా అన్నారు. టోకెన్లు ఇచ్చిరట కదా, మీకు ఇచ్చిరా? ఇవ్వలేదు. ఇల్లు కూలగొట్టిన వాళ్ళకి ఇచ్చిరా, లేకపోతే కూల్చి వేసిన వాళ్ళకి సగం మందికి కూడా ఇచ్చిరా? ఇయ్యలేదా మొత్తమే? ఇక అది ఇప్పుడు చర్చ ఈ రోజే నడుస్తుంది. అది దాని గురించి ఇంకా నాకేమీ అంత ఇస్తేనే మంచిగా అందరికి ఇవ్వాలని నేను అనుకుంటున్నా. ఎందుకంటే అక్కడ ఉన్న అన్ని కుటుంబాలకు ఇవ్వాలి, అంత నష్టపోయిన వాళ్ళందరికి ఇవ్వాలి కదా. ఇప్పుడు మాలాంటి పేదలు ఎంతమంది ఉన్నాం. మేము చిన్న చిన్న ఈవెంట్లు చేసుకుంటూ కూలి చేసుకుంటూ సరే అక్కడ ఒక 100 గజాలలో కిరాయిలకు ఉంటున్నాం. ఖమ్మంలో కిరాయిలకు ఉండి 5,000 10,000 ఇట్లా కట్టాలంటే చేసిన ఆ చిన్న చిన్న పనుల డబ్బులు కూడా అటే వెళ్ళిపోతున్నాయి. పిల్లల్ని పోషించుకోలేకపోతున్నాయి, చదివించుకోలేకపోతున్నాం. కాబట్టి అది వచ్చిందని ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యి నేను కట్టుకోవాలి. మా సార్కి ఇంతలో కొంచెం క్యాన్సర్. అంటే కట్టుకుందాం అనుకున్నారు కానీ కట్టుకుందాం అనుకున్నాం కానీ ఇంతలో మా సార్కి హెల్త్ బాగాలేదు. ఎన్ని రోజులు అవుతుంది మీ సార్కి హెల్త్ బాగాలేకుండా? మా సార్కి హెల్త్ బాగాలేక ఒక 5 months అవుతుంది. 5 months అవుతుందా? అంటే ఏంది ప్రాబ్లం? ఏందక్క ప్రాబ్లము? క్యాన్సర్. థ్రోట్ క్యాన్సర్ ఏమో అన్నారు కదా. థ్రోట్ క్యాన్సర్. ఎట్లా తెలిసింది మీకు అది? ఇక తను కొంచెము హెల్త్ బాగాలేదు, భోజనం ఇట్లా తినడానికి వెళ్ళట్లేదు అని హాస్పిటల్కి తీసుకోవడం జరిగింది. అది ఆల్రెడీ గడ్డ అని చెప్పారు. ఇక్కడికి ఎంఎన్జేకి తీసుకొస్తే ఆల్రెడీ అది క్యాన్సర్ అని నిర్ధారణ అయింది. తర్వాత బసంతారకంలో ట్రీట్మెంట్ చేపిస్తారు. ఎంతమంది అక్క నీకు పిల్లలు? ముగ్గురు పిల్లల చదువుతున్నారా? చదువుతాయి. ఆ ఒక్క పాట ఒకసారి పాడతావా అక్క? ఉన్నవాడు మేడ మీద మేడలెన్నో కడుతూ ఉంటే లేనివాడికి ఉన్న నీడా నేల కూలి చెదురుతుంటే ఇదే నా దేశం మారిన తీరు చూడవే పేదల కలిపోరు రాష్ట్రంలో రాజకీయ జెండాలు తప్ప మరేమీ మారలే అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతుందట అడగవే అమ్మా. ఖమ్మం జిల్లాలో ఎలుగుమట్ల పేద ప్రజల గోడు చూడు కాయ కష్టం చేసి ప్రజలు చిన్న గూడే కట్టుకుంటే కళ్ళ ముందే కూలుతుంటే కంటి నిండా శోకమాయే ఇదే నా ముగ్గురు మంత్రుల తీరు చూడవే పేదల కలిపోరు రాష్ట్రంలో రాజకీయ జెండాలు తప్ప మరేమీ మారలే అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతుందట అడగవే అమ్మా. ఈ పాట బాగా వైరల్ అయిపోయింది అక్క. ఆ పాటని ఇటు దాకా పట్టుకొచ్చింది మిమ్మల్ని కదా. అంటే ఎందుకు పాడాలనిపించింది అక్కడ? నేను ఆ టైంలో మా సార్కి హాస్పిటల్లో ఉన్నాను. మా ఆయన గారికి కూల్ చేసే టైంలో తర్వాత కూల్ చేశారని యూట్యూబ్లో చూశాను. మా వాళ్ళందరూ ఫోన్లు చేసి చెప్పారు. ఇప్పటికే నాకు చాలా బాధ అనిపించింది. కనీసానికి అక్కడ 100 గజాల జాగరణ వచ్చిందని సంతోషంగా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అయ్యో నేను రెంటుకుంటున్నారు కదా, అక్కడ వేసుకుంటే రేపు నాకు భవిష్యత్తు ఇంత కష్టపడి మీరు వేసుకుంటే ఇలా వాళ్ళతో పాటు మీరు కూడా గులగొడుదురు కావచ్చు అనుకున్నాను.
ఇక అదే బాధతోటి నేను వెళ్ళాను. అక్కడికి వెళ్ళేసరికి ఇప్పుడు నేనంటే ఏం వేసుకోలేదు, ఓకే, కానీ నేను వేసుకున్న దానికే ఇంత బాధపడ్డాను. వాళ్ళు కాయ కష్టం చేసి ఎక్కడ రెంట్లు కట్టలేక అక్కడ ఏదో గూడు వేసుకొని ఆ తర్వాత చిన్న చిన్నగా పనులు చేసుకొని వాళ్ళు ఎంతో అంతో ఇల్లులు కట్టుకున్నారు. వాళ్ళని అసలుకి ఒకటే చెప్తున్నా మేడం, ఏంటంటే ఇల్లు కట్టడం ఒక సంతోషం, పెళ్లి చేయడం ఒక సంతోషం, దానికి ఎంతో కష్టపడాలి. ఇల్లు కట్టినాక పేద వ్యక్తి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాను, నేను ఇల్లు కట్టుకున్నాను, మనకు ఆస్తులు. అలాంటిది అదే కష్టం చేసి కట్టుకున్న ఇల్లుని చూస్తుండగానే కూల కొడితే బాధ ఏంటి అసలు. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉండేనా మీకు? అందరు తెలిసిన వాళ్ళే, అందరూ తెలిసిన. నేను అక్కడికి వెళ్తా, పాటలు పాడతా, అక్కడ కమిటీ వాళ్ళు ఉంటారు, అందరు మంచిగా మాట్లాడతారు, రమా ఇక్కడ వచ్చి ఉండు, ఇల్లు వేసుకో, అది ఇదని. కానీ నేను ఒక్కదాన్ని కష్టపడితే 3 పిల్లలు బతకాలి. ఇప్పుడు రీసెంట్ గా నా భర్తకి హెల్త్ బాగాలేదు, తన్ని చూసుకోవాలి. ఏం చేస్తావు అక్క? మామూలుగా ఏం పని చేస్తుంటావు నువ్వు? ఇప్పుడు అదే చేసుకుంటున్నా, అది అమ్మని చూసుకుంటా, నేను కూలి పని చేసేది. తోటలు ఏరబోయేది, తోటలు అంటే మిరప తోటలు, పత్తి తీయడానికి అట్లా వెళ్ళిపోయేదాన్ని. ఇక తర్వాత ఈ యూట్యూబ్ రావడం, కరోనా రావడం, కరోనా రాకముందే చిన్న చిన్న ఈ రాజకీయం అలాంటి ప్రోగ్రామ్స్ ఒకటి వస్తే చేసేదాన్ని. ఏం ప్రోగ్రామ్స్ అంటే ఎవరైనా ప్రోగ్రామ్స్ కి ఇట్లనే పాటలు పాడడానికి వెళ్ళేదాన్ని. ఆ తర్వాత ఇంతలో ఈ కరోనా రావడం, యూట్యూబ్లో అన్ని అందరు పాటలు పాడడం, టీవీలో రేలా వచ్చినప్పుడు నాకు పెద్ద బాధ్యత మీద, చిన్న పిల్లలు, నేను లేకుంటే పిల్లలకు ఇది కాదు, ఎవరు ఏమనుకుంటారో పబ్లిక్, చూడమ్మా భర్త లేకుంటే వెళ్ళిపోతే ఎటో పోయింది, ఇక అనేవాళ్ళు అంటారు, మోసే వాళ్ళకి తెలుస్తుంది కదా బాధ, సమాజం అలా అనుకుంటది. వాళ్ళు అనుకున్నా నేను బాధపడలే, ఎందుకంటే నా పిల్లలు ముందు ఎదగాలి. పిల్లలు కొంచెం పెద్దోళ్ళు అయినాక వాళ్ళ సపోర్ట్ నాకు ఉన్నప్పుడు నేను బయటికి వెళ్తా అనుకున్నా. ఆల్రెడీ పిల్లలు వచ్చేసారు, వాళ్ళ సపోర్ట్ నాకు వచ్చింది. వెంటనే ఏమంటారు ఇప్పుడు పిల్లలు? ఏం లేదు, అంటే మొన్న పాట వైరల్ అయింది కదా, ఏమంటారు? నా పిల్లలు ఎప్పుడైనా నాకు సపోర్ట్, చిన్నప్పటి నుంచి. సరే, అప్పటి నుంచి పాటలు పాడుకుంటూ వచ్చిర్రు, మొన్న పాట వైరల్ అయిన తర్వాత ఏమన్నారు మీ పిల్లలు? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారా. నేను మిరప తోటలు ఇవన్నిటికి వెళ్ళినప్పుడు కూడా నేను అక్కడ పాటలు పాడేదాన్ని. ఏం పాడతావు అక్కడ? తోటలకు పోయి 10 మంది పోతాం, 10 మంది పోయినప్పుడు బాగా ఎక్కువ పాటలు పాడేదాన్ని. చాలా మంది హ్యాపీగా ఫీల్ అయ్యేది. పని ఎక్కువ ఫోక్ పాటలు పాడతావా లేకపోతే సామాజిక గీతాలు పాడతావా? ఎట్లా? ఫోక్ అన్ని కూడా పాడగలుగుతారు. సినిమా పాటలు కూడా పాడగలుగుతాను. సినిమా పాటలు ఫస్ట్ లో ఈ ఫోక్ రాకముందు సినిమా పాటలే పాడుకునేదాన్ని. చిన్న చిన్న బుక్కులు వచ్చేటి, ఏంటి పాటల పుస్తకాలు అప్పుడు అమ్మేవారు చిన్న వయసులో. నేను చదువుకునేటప్పుడు మా స్కూల్ దగ్గరికి వచ్చేది. ఏం చదువుకున్నావు అక్క? 7th క్లాస్ ఇంగ్లీష్ మీడియం. 7th క్లాస్లోనే మ్యారేజ్. 7th క్లాస్ అంటే 12 సంవత్సరాలు అంటే 7th క్లాస్. 7th క్లాస్ ఇంగ్లీష్ మీడియం. తర్వాత 7th క్లాస్ మధ్యలోనే మ్యారేజ్. ఇక ఆపేయాల్సి వచ్చింది. కూలి పనులకు పోయినప్పుడు ఎక్కువ ఏం పాటలు పాడేది అక్క? ఒక పాట అట్లా పాడు. కూలి పనులకు పోయినప్పుడు బాగా కథలు నేను కూలి పనులకు పోయే టైంలో ఈ ఎల్లమ్మ కథ అని, సిద్దిపేట వాళ్ళు ఎక్కువ పాడేవాళ్ళు ఈ పాటలు. ఎల్లమ్మ కథ అని, ఆంజనేయ స్వామి కథ అని, వీటిని ఎక్కువ చెప్పేదాన్ని నేను తోటలలో. ఒక్కసారి చెప్పక్క. అయితే ఇప్పుడు బాలనాగమ్మ కథ, ఎల్లమ్మ కథ ఇవన్నీ ఉన్నాయి కదా, రాముల వారి పాట ఇట్లా పాడేది. ఆ సార్ ఎవరో కానీ ఆయనకు నేను చాలా ఫ్యాన్ని. ప్లస్ ఎల్లమ్మ కథలో కూడా ఒక అతను తన వేషధారణ అయ్యేసిండు, తనంటే కూడా నాకు ఇష్టం, చాలా ఇష్టం. ఆంజనేయ స్వామి రాముడు కోసం సీత కోసం లంకకి వెళ్ళేటప్పుడు ఆంజనేయ స్వామి పాడతాడు, అలా నేను సీతమ్మ కోసం లంకకు పోతానా అంతేనా? సీతమ్మ కోసం లంక పాడక్క ఒకసారి. అమ్మ నేను పోతున్న లంకలోనికి, సీతమ్మ జాడలు తేవడానికి. అమ్మ నేను పోతున్న లంకలోనికి, సీతమ్మ జాడలు తేవడానికి. రంజి పెట్టుకున్నాడమ్మా నా రాముడు, నేను తట్టుకోను అంజనమ్మాయి మాదలు. రంజి పెట్టుకున్నాడమ్మా నా రాముడు, నేను తట్టుకోను అంజనమ్మాయి మాదలు. ఏది ఏమైనా సామైన బ్రతుకైనా నా రామయ్య తండ్రి కోసం 7 సముద్రాలు 14 సముద్రాలు దాటి ఆ లంకనంత గాలించి నా తల్లి
తల్లి సీతమ్మ జాడను తెస్తానమ్మా నా కన్న తల్లి అంజనమ్మా నేను పోతనే తల్లి లంకలోనికి నా తల్లి సీత జాడ తేవడానికి నేను పోతనే తల్లి లంకలోనికి నా తల్లి సీత జాడ తేవడానికి అని ఆంజనేయ స్వామి చెప్పినప్పుడు ఆ తల్లి కొడుకుకు జాగ్రత్తలు చెప్తూ ఉంటది. నా కొడుక అంజన్న పోతే పోతివి గాని పోయిన కాడ పదిలం బిడ్డ నువ్వు చిన్నప్పుడే బగబగ మండే సూర్యుణ్ణి పండనుకొని మింగబోయినావు బిడ్డ జర ఎక్కడ ఏముందో చూసుకొని పోయిరారా కొడుకా నా కొడుకా అంజన్నా పోయిరారా నా ఈ కొడుక అలంకకు పోయిన కాడ పదిల మూరాన కొడుక ఆ రావణుణ్ణి తెలుసుకొని నా కొడుక నిండు దీవెనలు పొంది పోరా అంజన్నా. సూపర్. అంటే ఇవి వాడేదా చేను పనులకు పోయినప్పుడు ఇవి. కానీ ఇప్పుడు ఎక్కువ ప్రోగ్రామ్స్ వస్తున్నాయి అక్క, పోతుండ్రా ప్రోగ్రామ్స్ అంటే చిన్న చిన్న ఏడైనా ఇప్పుడు వస్తే పోవుడు లేదంటే కూలి పనికి పోతావా అక్క? ఇప్పటికి పోతావా కూలి పనికి? అంటే ఒక ప్రోగ్రామ్ పోయింది అనుకో, అంటే మామూలుగా ఇస్తారా? అంటే వస్తాయా బాగానే? ఒక ప్రోగ్రామ్ పోతే 1000 రూపాయలు వస్తాయి. 1000 రూపాయలు వస్తే ఏం బతుకుతుంది? ఒక ప్రోగ్రామ్కి వెళ్దాం. నెలకి ఎన్ని పడచ్చు అట్లాంటి? ఎన్ని పడవు అసలు, ఒక్కోసారి లేనప్పుడు లేవు అసలు. ఇప్పుడు అసలు ఆ ప్రోగ్రామ్స్ నడుస్తలేవు నన్ను కదక్క. ఇక కూలి ఏదో చిన్న 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 మీటింగ్స్ అవి ఉంటాయి, పిలిస్తే పోవడం. ఆ పిలిస్తే పోయినా గానీ ఆ తీసుకుపోయిన వాళ్ళు మాత్రం ఇస్తుర్రా? వాళ్ళు కూడా ఇక చెప్పకూడదు కలక. ఎందుకు చెప్పద్దు? అట్లాంటి వాళ్ళు చేయబట్టే కదా మీలాంటి వాళ్ళు పాపం కింది స్థాయిలో ఉన్నారు. టీం లీడ్ చేసేటోళ్ళేమో ఆడికే వెళ్ళిపోతారు. టీం లీడ్ చేసే పాపం టీము నడవడానికి కారకులైన మీలాంటి వాళ్ళేమో అక్కడనే ఉండిపోతారు. ఈ పరిస్థితి ఉంటది. ఎక్కువ జానపదాలు అన్నారు కదా అక్క, జానపదాలు ఎక్కువ పడతా. సామాజిక గీతాలు కొన్ని మహిళల గురించి ఏమన్నా ఒకటి అట్లా వాడగలుగుతారా? ఒకటి వాడండి. అవకాశం తీసుకుంటారో మా మహిళలంతా అంబరానికి అంటుకుంటారో, శివకాశి సీమట పోలే శివంగులై తమ చెత్త చాటుతుంటారు. అవకాశం తీసుకుంటారో మా మహిళలంతా అంబరానికి అంటుకుంటారు, శివకాశి సీమట పోలే శివంగులై తమ చెత్త చాటుతుంటారు. ఆనాడు సిరిమాము ఆ మధ్యన ఇందిరమ్మ, తరువాత జయలలిత, ఈనాడు మాయావతి రాజకీయ రంగంలో ధీటుగా రాణించలేదా? అవకాశం బలబల అవకాశం తీసుకుంటారో మా మహిళలంతా అంబరానికి అంటుకుంటారు. మహిళల్లో ఒక మల్లామెలాగే ఎదనపుడి తస్లీమా నస్రీను అరుంధతి రాయి మొదలు రచనాది రంగంలో మగవారిని మించలేదా? అవకాశం బలబల అవకాశం తీసుకుంటారో మా మహిళలంతా అంబరానికి అంటుకుంటారు. అవకాశం తీసుకుంటారో మా మహిళలంతా అంబరానికి అంటుకుంటారు. ఈ పాట విన్నప్పుడు అసలు ఆడవాళ్ళు కూడా ఆడవాళ్ళు కూడా ఇన్ని చేశారు కదా, అసలు ఎంత భలే గుర్తించి రాశాడు సార్. అసలు ఫస్ట్ టైం రికార్డింగ్ పాట నాకు ఫస్ట్ టైం ఏం కాదు. అంతకుముందు ఏమన్నా వాడిరా? అంతకుముందు ఏమి అంటే నేనే సొంతంగా 2 బతుకమ్మ సాంగ్స్ చేశాను, కాంపిటీషన్ చేశాను. కాంపిటీషన్లకు మాత్రం వెళ్ళాను. ముంబై నేషనల్, భారత్ కా అమృత్ కలర్స్, డిడి నేషనల్, మరి మన యాదగిరి ఛానల్ ద్వారాగా ఆడిషన్ పడితే మన రాష్ట్రం నుంచి నేను సెలెక్ట్ అయ్యాను. ముంబై వెళ్ళి 29 రాష్ట్రాల వాళ్ళతో పార్టిసిపేట్ చేసి వచ్చాను. ఆ తర్వాత నాకు ఛాన్స్లు వస్తాయి అనుకున్నాను. నేషనల్ కదా, ఇక్కడ ఏం పాడిండ్రు? సెలెక్ట్ అయినప్పుడు అక్కడ పోయి ఏం పాడిండ్రు? ఒకసారి పాడతారా అక్క? ఇక్కడ పాడినప్పుడు లక్ష్మి గారని ఇప్పుడు పాటలు పాడుతుంది కదా, లక్ష్మి సింగర్ లక్ష్మి గారు పాడిన సాంగ్ ఒకటి తీసుకున్నాను. అది నా గొంతుకు బాగా సూట్ అవుతుందని చెప్పేసి ఆ రోజు ఆడిషన్ లో ఇచ్చాను. ఏమని అంటే, గట్టు గన్నేరు పూల దారిలో గన్నమైన వయ్యారిని, గట్టు గన్నేరు పూల దారిలో బంతి చమంతి పూల తోటలో
సక్కానైన సినదాన్నిరా బంతి చమంతి పూల తోటలో సల్లాని సల్లాని గాలిల సయాటలాడుదామ బావయ్య ఊరు పుడల మర్రి ఊగుదామ ఉయ్యాల బావ నువ్వు రాకపోతే సిన్నబోతే ఇయ్యాల గున్న గున్న వస్తావని గుట్ట గుట్ట చూతి నల్లగిరి వల్ల మరి వల్ల భుజగి భజంపాల ఈ అడా ఉన్నావు నా బావా రత్నాల ఎండి కొండ నువ్వా కొమ్మ వంచి కొప్పు నింపు బావో నువ్వు మందలిస్తే మనసు నిండు బావా గట్టు గన్నేరు పూల దారిలో గట్టు గన్నేరు పూల దారిలో గన్నమ్మైన వయ్యారిని గట్టు గన్నేరు పూల దారిలో. ఈ పాట పాడినవా? ఈ పాట సింగర్ లక్ష్మి గారు షూట్ చేశారు. ఆమె సింగర్, ఆమె అది వీడియో షూట్ కూడా. దాన్ని చూసినప్పుడు ఆ సాంగ్ నాకు బాగా నచ్చింది. దాన్ని చాలా సార్లు పాడాలని కోరిక నాది. దాన్ని నోట్లోనే నేను పెట్టుకునేదాన్ని. ఆ తర్వాత నేను ఆ రోజు అది అక్కడ ఆడిషన్ ఇచ్చిన తర్వాత ఆడిషన్ ఇచ్చిన అందరినీ లోపలికి తీసుకెళ్ళిన తర్వాతకి వాళ్ళు చెప్పారు, మీ పాట ఒక ఎత్తు అయితే మీ ఎక్స్ప్రెషన్స్ ఒక ఎత్తు, మీరు చాలా అంటే చాలా మీరు సెలెక్టెడ్ అని ఒక నలుగురిని సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ నలుగురిని మళ్ళీ ముంబైకి పంపించారు అని చెప్పారు. ఆ నలుగురిలో ఇద్దరం సెలెక్ట్. తర్వాత ఇద్దరం ముంబై వెళ్ళడం జరిగింది. ముంబైలో హైదరాబాద్ అమ్మాయి సెలెక్ట్ అయ్యారు, నేను అయ్యాను. ముంబైలో అమ్మాయి ఎలిమినేట్, నేను సెలెక్ట్. కైలాష్ ఖేర్. అక్కడేం పాట పాడినావక్క? కైలాష్ ఖేర్ సార్ దగ్గర కొండ కోన తిరిగేటి మావయ్యో నీకు వంట నేను ఉంటాను రావయో, కొండ కోన తిరిగేటి మావయ్యో నీకు వంట నేను ఉంటాను రావయో, లాయిరే లాయిరే లల్లాయిరే లాయిరే లాయిరే లల్లాయిరే లాయిరే లాయిరే లల్లాయిరే లాయిరే లాయిరే లల్లాయిరే. గూడెమంతా నీ కోసం గుట్టుగానే ఉంచాను, ఆడ ఈడ నీ కోసం ఆలోచన పడ్డాను. గూడెమంతా నీ కోసం గుట్టుగానే ఉంచాను, ఆడ ఈడ నీ కోసం ఆలోచన పడ్డాను. ఏది ఆశ లేదు నాకు మావయో నువ్వు ఒప్పుకుంటే మా సందుకు రావయో, ఏది ఆశ లేదు నాకు మావయో నువ్వు ఒప్పుకుంటే మా సందుకు రావయో, లాయిరే లాయిరే లల్లాయిరే లాయిరే లాయిరే లల్లాయిరే లాయిరే లాయిరే లల్లాయిరే లాయిరే లాయిరే లల్లాయిరే. ఈ పాట పాడిరా? ఈ పాట పాడాను. పాట పాడితే నాకు కైలాష్ ఖేర్ గారు అయితే ఇంకా ముగ్గురు జడ్జిమెంటర్స్ అని ఫుల్ మార్క్స్ ఇచ్చారు. సూపర్, మంచిగా ఉన్నది. అది ఆల్రెడీ యూట్యూబ్ లో కూడా అంటే అప్పటి నుంచి అంతేనా? ఈ మధ్యలో ఏమన్నా అట్లా జీరా లాగా అయిందా? ఫస్ట్ నుంచి అంతేనా? గొంతు మీద గొంతు ఫస్ట్ నుంచి అది ఫస్ట్ నుంచి అంతే. అస్కి గొంతు లాగా జీరా, హస్కీ గొంతు కొంచెం జీరా లాగా అన్నట్టు. అంటే ఇట్లా లేపినప్పుడు ఏమైనా బాధ అనిపిస్తుందా? ఏమి ఉండదు, మంచిగా ఉంటుంది. అయితే ఆ పాట వాడిరు కదక్క ఖమ్మం వెలుగుమట్ల దగ్గర, అంత వైరల్ అవుతుంది అని అనుకున్నారా మీరు? లేదు. అయితే నేనేం చేశాను, అది అక్కడికి వెళ్ళిన తర్వాత నా ఆవేదనతో నేను సాంగ్ చేసుకున్నాను. నేను నా ఆవేదనతో నేనే సెల్ఫీ తీసుకున్నాను. అంటే నాతో పాటు వచ్చిన వాళ్ళు ఉన్నారులే కానీ వాళ్ళు కొంచెం వాళ్ళ పనులలో వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక ఎవరిని అడిగితే ఆ బాధలో ఎవరు తీస్తారులే అని చెప్పేసి నేను ఇట్లా పెట్టుకుని ఆ బాధలో నేనే ఏడ్చుకుంటూ తీసాను. తీసిన తర్వాతకి దాన్ని అది అక్కడ నేనంత వైరల్ అవుతుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒకసారి లావట్టింది సోషల్ మీడియా అట్లా. తర్వాత నేను నా ఇన్స్టాలో పెట్టేసుకున్నాను. ఇన్స్టాలో పెట్టేసుకున్న తర్వాత తెల్లారి పొద్దున్నే అందరూ ఫోన్లు చేస్తున్నారు, మేడం మీరు చాలా బాగా పాడారు అని అందరూ. అందులో ఫోన్ నెంబర్ కూడా ఉన్నట్టుంది కదా? నేను కూడా దాని మీదనే చూసి ఫోన్ చేసి. నేను ఫోన్ నెంబర్ దాని మీద కాదు, ఆ రోజు నేను చెయ్యకంటే ఒక రోజు ముందు ఒక ప్రోగ్రామ్ చేయడం జరిగింది. నేను ఆర్ఎంపీలో ప్రోగ్రామ్ చేయడం జరిగింది. అందులో ఒక సాంగ్ పాడాను. దాంట్లో అసలుకి ఎవరు మన నెంబర్లు తీసుకొని ఈవెంట్లు ఏం రావట్లేదు, చాలా ఇబ్బందికరంగా ఉంది, ఇంట్లో పరిస్థితులు మంచిగా లేవు అని ఆలోచనతోటి నాకే ఆ రోజు ఎందుకో ఆ థాట్ వచ్చి ఈ పాట పాడకంటే ముందు రోజు నేను ఆ సాంగ్ మీద స్క్రీన్ మీద నెంబర్ పెట్టి ఈవెంట్లు చేయబడును అని పెట్టాను. ఈ తెల్లారి నేను ఇది చేస్తానని అక్కడికి వెళ్ళగానే నాకు ఆ థాట్ వచ్చింది, చేస్తానని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు అక్కడికి పోగానే నేను ఇది పాడాలి అని నా ఉగ్రతతోనే నేను పాడాను. తర్వాత అది అంతా వైరల్ అయిపోయింది. ఏదేమైనా నేను నా ఆవేదనకు, నా బాధకి, ఆ పేద ప్రజల కోసం ఇంతమందికి తెలిసి
పేద ప్రజలకు న్యాయం జరుగుద్దంటే అంతకంటే నాకు కావాల్సింది ఏం లేదు. రైట్. మీరు అనుకున్నారా అక్క, ఖమ్మంలో 3 మంత్రులు ఉన్నారు, మనకి ఏం బాధ లేదు, ఏం తిప్పలు లేవు, కానీ సడన్ గా ఇట్లా వచ్చి కూల్ చేస్తారని అనుకున్నారా? అసలు ఎవరు అనుకోలేదు. అది అసలుకి నైట్ వచ్చి కూల్చిపోయారనేది చాలా బాధాకరం. 3 మంత్రులు అంటే అసలుకి హ్యాపీగా ఫీల్ అయ్యాం. మన ఖమ్మం జిల్లాలోనే 3 మంత్రులు ఉండడం అనేది అసలుకి అరుదైన విషయము. ప్లస్ మంచిగా అసలుకి ఏ హెల్ప్ అయినా మనకు దొరుకుతుంది. మన ఖమ్మం జిల్లా, మన మంత్రులు కదా, మనకి ఏదైనా మనం ఒక కొత్తదనం కోరుకున్నాం. 10 సంవత్సరాలు ఒక సీఎం ఉన్నారు. ఆ తర్వాత ఇప్పుడు ప్రజలంతా ఒక్కోలే కాదు, ప్రజలంతా ఒక కొత్తదనాన్ని అనేది కోరుకున్నారు. ఎవరైనా కానీ ఖచ్చితంగా ఏ మంత్రి అయినా ఏ సీఎం అయినా ఎవరైనా వాళ్ళకి చెప్పాల్సిన ఒకటే మాట మేడం, ఏంటంటే చెప్పనా, ముందు ప్రజలకు మంచి చేయడం నేర్చుకోవాలి. ప్రజలు ఓట్లు వేస్తేనే మీరు గెలిచారు, అవునా కదా? మేము ఎంచుకున్న వాళ్ళు మీరు. కాబట్టిగా పేద ప్రజలకు మంచి చేయకోకుండా ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను మేడం. ఎలుగుమట్ల అక్కడ ఆ భూమి ఉంది, అది గవర్నమెంట్ భూమి అంటున్నారు. ఓకే, అది గవర్నమెంట్ భూమి, భూదాన భూమి. ఆ భూదాన భూమి గవర్నమెంట్ భూమి అంటే గవర్నమెంట్ అంటే ఎవరు మేడం? అసలు గవర్నమెంట్ అంటే ఎవరు? గవర్నమెంట్ అంటే మనమే కదా. ఇప్పుడు మనము ఓట్లు వేస్తేనే గెలిచారు, మనం ఎంచుకున్న గవర్నమెంటే కదా. మనం ఎంచుకున్న గవర్నమెంట్ మనకు 100 గజాల భూమి లేదా? ఇప్పుడు మన గవర్నమెంట్ మీదనే కదా మనం తీసుకున్నది, బయట కాదు కదా. ప్రత్యేకంగా వీళ్ళు ఇప్పుడు కొత్తగా ఇచ్చేది ఏం లేదు కదా, కొత్తగా ఇచ్చేది ఏం కాదు కదా, ఎప్పుడు ఇచ్చినాయి కదా. టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మాత్రం కొంచెము కొన్ని రోజులు కరెంట్ ఉంది అన్నట్టుగా చెప్పుకొచ్చారు అక్కడ. తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కరెంట్ తీసేశారని చెప్పారు. అంటే అప్పుడు ఉండే ఇప్పుడు తీసేశారని. కానీ అక్కడ రోడ్లు, ఒక్కొక్క బిడ్డ బాధ చూస్తుంటే అసలుకి ఆవేదన చూడలేక నేను ఆ సాంగ్ పాడాను. ఒక గర్భిణీ స్త్రీ, ఒక చిన్నపిల్ల తల్లి, ఒక చదువుకునే అమ్మాయి, ఒక ముసలవ్వ, వాళ్ళు కష్టపడి ఇక్కడ నుంచి ఇదే భూదాన భూమి కాడ ఇదే ప్లేస్ దగ్గర ఉన్న ప్రతి ఒక్కరు గుడిసెలు వేసుకొని గూడులు వేసుకున్న ప్రతి ఒక్కళ్ళు ఎక్కడెక్కడో ఖమ్మం నగరం లోపలికి వెళ్ళి కూలినాలి చేసుకొని బతికే వాళ్ళు మేడం. వాళ్ళు కూలినాలి చేసుకొని. ఏం చెప్తావు అక్క ఈ ప్రోగ్రామ్ ద్వారా మీ ఖమ్మం మంత్రులకు ఏం చెప్తావు? ఖమ్మం మంత్రులు పేదలకు మంచి చేయలేదే అనుకో, ఖచ్చితంగా మీరు కూడా ఈసారి గెలవరు. నేను చెప్పేది అది. కానీ ఖమ్మం అంటేనే కాంగ్రెస్ అంటారు కదా. ఖమ్మం అంటేనే కాంగ్రెస్ అంటున్నారు. ఒక అతను నాకు కామెంట్ పెట్టాడు. అసలు మీ ఖమ్మం జిల్లా వరంగల్ జిల్లా చేయబట్టి కాంగ్రెస్ వచ్చింది. మరి ఖమ్మం జిల్లా వరంగల్ జిల్లా చేయబట్టే కాంగ్రెస్ వచ్చినప్పుడు మరి కాంగ్రెస్ 3 మంత్రులు ఏం చేయాలి? ఖమ్మం ఇంకా మంచిగా అభివృద్ధి చేయాలి కదా, న్యాయం చేయాలి. అట్లా కూలుస్తున్నప్పుడు ఇప్పుడు ఖమ్మం అంటే కాంగ్రెస్ అంటే ఖమ్మం అంటే ఇప్పుడు ఎక్కడ పెట్టుకుందాం? ఇప్పుడు గెలిపించిన వాళ్ళే ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్నించక్కడికి మీరే తెచ్చుకుంటున్నారు కదా. అయితే అక్క, ఇప్పుడు కూల్చివేతలు అయినాయి, మరి ఇప్పుడు ఆ కూల్చివేసిన జాగాలలో వాళ్ళకి మళ్ళీ ఇండ్లు ఇస్తామని అంటుండ్రు. అందుకే ఇప్పుడు పోరాటం, మాకు అక్కడే కావాలి ఇల్లులు అని ఆ ప్రజలు. మరి ఆ భూముల మీద కన్ను పడే కూలగొట్టిండ్రు, మళ్ళీ అక్కడనే ఇల్లులు కావాలంటే ఇప్పుడు ఉన్న కాడ ఇల్లులు ఇవ్వకుండా ఎక్కడో నువ్వు మారుమూల గ్రామం తీసుకుపోయి ఇస్తే అది టౌన్ లో కష్టపడి పని చేసుకొని బతికేటలు, ఊర్లలో పనులు లేవని వచ్చి ఎక్కడో బతికేటలు ఎక్కడ పోవాలి? ఉన్నా కదా. ఇప్పుడు అక్కడ 8 సంవత్సరాల నుంచి అక్కడ అది అభిమానం పెంచుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అక్కడ నుంచి వెళ్ళిపోవాలంటే ఎంత బాధపడతారు, అవునా కదా? సడాలను వచ్చి నువ్వు కూల్ చేసినావు, ఒక్కసారి కాకుండా ఒక్కసారి కొంచెమైనా ఆలోచించాలి కదా. లేదంటే కొంచెం మీరు నోటీసులను ఇవ్వాలి కదా. ఇచ్చిన తర్వాత అయినా కానీ మేము ఇచ్చినా కానీ మీరు పట్టించుకోలేదని అనాలి కదా. అయినా నోటీసులు మాత్రం ఎందుకు ఇస్తారు మీరైతే ప్రభుత్వాలు మొత్తము మీరు అందరు మంత్రుల్లాగా ఉండి, ఎమ్మెల్యేలాగా ఉండి, ఎంపీలాగా ఉండి అందరైతే మీరు అన్ని సంపాదించుకోవచ్చు. కానీ ఒక పేదోడికి ఒక 100 గజాల భూమి ఇవ్వడానికి ఎందుకు అంత బాధపడుతున్నారు? వాళ్ళ కంటి నీరు ఏర్లై పారుతున్నాయి తెలుసా. ఒక్కొక్కళ్ళు రోడ్ల మీద. ఇప్పటికట్లే ఉందా అలా పరిస్థితి? ఇప్పటికట్లే. గవర్నమెంట్ ఏం కోరుకుంటున్నారు మీరు? ఏదేమైనా పేద ప్రజలకి ఖచ్చితంగా ఇల్లులు ఇవ్వాలి, ఖచ్చితంగా ఇల్లులు ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలి. ఇప్పుడు ప్రశ్నిస్తున్న భయపెట్టిస్తుండ్రు, కేసులు పెడుతుండ్రు, ఎవరినో ముత్తయ్య అంటే ఆయన కిడ్నాప్ చేసిందంట అయ్యేలా పొద్దుగాల. మరి మీకేమైనా భయం అయిందా పాట పాడినాక? నాకేమీ భయం లేదు. ఎందుకు భయం లేదని, నేను న్యాయం కోసం పోరాడుతున్నా, న్యాయం కోసం పాట పాడి.
ఈ న్యాయం కోసం మా పాట పాడిన. అంతేగాని నేను ఎవరినైనా నేను ఎవరిని ఎవరినైనా తిట్టినా, ఇప్పుడు మా 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 ఇల్లులు పోయినాయి అని చెప్పేసి ఆ బాధ మీద నేను పాట పాడుకున్నానే తప్ప, ఇప్పుడు మేము గెలిపించిన మంత్రులు మమ్మల్ని ఎందుకు ఇట్లా చేశారని పాడాను తప్ప, నేనేమన్నా మీకు అన్యాయంగా మాట్లాడానా? మిమ్మల్ని ఏమన్నా మీరు మంచోళ్ళు అయితే నేనేమన్నా తప్పుగా మాట్లాడితే నన్ను తీసుకెళ్ళండి, మీరు నన్ను కూడా అట్నే ప్రశ్నించండి. నేను ఎవరికైనా నా బాధని తట్టుకోలేక నేను పాట రూపంలో చూపించాను, అంతేనా కాదా? బాబా అంబేద్కరా, బడగులకు భాస్కరా, మీరే లేకుంటే మేమేమైపోతుంటిమో, మీరే రాకుంటే మేమెట్ల బ్రతుకుతుంటిమో. బాబా అంబేద్కరా, బడగులకు భాస్కరా, మీరే లేకుంటే మేమేమైపోతుంటిమో, మీరే రాకుంటే మేమెట్ల బ్రతుకుతుంటిమో. భీమబాయి కడుపున మీరు పుట్టకపోయుంటే, మీ తండ్రి రాజు మిమ్ము బడికి పంపకుంటే. అంతేనా కదా? ఆ రోజున భీమాబాయి కడుపున పుట్టకపోయి ఉంటే, రామ్జీ గారు బడికి పంపకపోతే ఈ రాజ్యాంగం రాసేవాడా సార్? బడి నిన్ను వెలివేసిందని కృంగిపోయి ఉంటే, బడి నిన్ను వెలివేసిందని కృంగిపోయి ఉంటే, ఈ భారత రాజ్యాంగం మీరు రాయకుంటే. బాబా అంబేద్కరా, బడగులకు భాస్కరా, మీరే లేకుంటే మేమేమైపోతుంటిమో, మీరే రాకుంటే మేమెట్ల బ్రతుకుతుంటిమో. సూపర్ అక్క. మరి ఇంతమంది సన్మానాలు చేసినట్టున్నారు, ఏమన్నా సహాయం చేసిరక్క మీకు? చాలా మంది ఎవరేం సహాయం చెప్పుకున్నారా మీ బాధ? నా బాధ నేను ఇప్పటివరకు ఎవరికి చెప్పుకోలేదు. నా బాధ అనేది చెప్పుకునేది కాదు. అంటే నేను చెప్పుకుంటే నేను బతికేది ఒంటరి బతుకు. నేను ఇంతకుముందు కూడా సుమన్ టీవీలో ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది, అన్నీ జరిగినాయి. రీసెంట్గా కూడా నేను దూరదర్శన్ ఆటపాట సీజన్ 2లో విన్నర్. ప్లస్ నేను సుమన్ టీవీలో కూడా ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది, చాలా ఛానళ్ళలో ఇచ్చాను. విన్నరా మీరు ఆటపాట ప్రోగ్రాంలో? విన్నర్. ఏం పాట పాడిరు అప్పుడు? చాలా పాటలు పాడాను. సీజన్ 2 అయిపోయిందాక బాగా నచ్చిన పాట? సీజన్ 2 అయిపోయిందాక పాడాను. అందులోన పాడిన పాట ఏంటంటే, రింగు రింగు లెంటికలోడా బంగురాలు ఆడేటోడా, రింగు రింగు లెంటికలోడా బంగురాలు ఆడేటోడా, రంగుదేలిన సిన్న దాన్నిరా, బంగారు రాజా నిన్ను గోరి వచ్చినానురా. జరుడు బండల మీద బొంగురావు సేతావట్టి, తాడు జుట్టి బొంగురం వేయంగా, బంగారు రజనా గుండె జల్లు జల్లు మానేరా. మీ ఇంటిలోన అక్కడ వాళ్ళనే పచ్చి పాలు నిండుకున్నట్టు, గుండెలోన నిండైన ప్రేమ ఇంటినంతా పంచద రాజా. అత్తమావ ఆడబిడ్డాల మనసు ఎరిగి మసులుకుందును, ఆత్మగల్లాడ పిల్లనురా, మా యవ్వనాకు మంచి చెడ్డాలన్నీ నేతరా. ఓరయ్యా ఓ పిల్లడా నువ్వు వస్తావా మా ఇంటి కల్లుడై, రింగు రింగు లెంటికలోడా బంగురాలు ఆడేటోడా, రంగుదేలిన సిన్న దాన్నిరా, బంగారు రాజా నిన్ను గోరి వచ్చినానురా. సేకరిస్తారా అక్క ఈ పాటలు? సేకరణ సాంగ్స్. ఒక్క సాంగ్ కూడా అది యూట్యూబ్ లో ఉండని సాంగ్ మాత్రమే కావాలంటే అన్ని సేకరించిన ప్రతి ఒక్క సాంగ్ అట్లా. మీ అమ్మ పాడుతుందా పాటలు? మా అమ్మ కూడా మా నాన్నగారు. అంటే మీ నాన్నగారి నుంచి మీకు అబ్బినా? మా నాన్నగారు అంటే ఈ రామాయణం ఇవి వాడేదంటనా? మా నాన్నగారు ఫ్రూట్ ఊదేవాడట. మా నాన్నగారు నాకు చాలా చిన్న వయసులోనే చనిపోయారు కదా. ఆ తర్వాత పబ్లిక్ చెప్తుంటే నాకు తెలుసు మా ఊరు అట్లా. మీకు బాగా నచ్చిన పాట ఏదన్నా ఒకటి చివరగా? అరే మా ఊరు సింతల్లా కోలాట మాడేటి ఓ పిల్ల మన వాడుకుందాము మీ అయ్యతో చెప్పిరా మల్లా, అరే మన వాడుకుందాము మీ అయ్యతో చెప్పిరా మల్లా.
మనసైన దానివే రంగేలిరవ్వా సక్కంగా చూస్తానే మా ఇంటి పువ్వా అరే మనసైన దానివే రంగేలిరవ్వా సక్కంగా చూస్తానే మా ఇంటి పువ్వా ముక్కుకు ముక్కారా చేయిస్తా పిల్ల నడుముకు వడ్డాల వేయిస్తా పిల్ల అరే ముక్కుకు ముక్కారా చేయిస్తా పిల్ల నడుముకు వడ్డాల వేయిస్తా పిల్ల అరే పచ్చాని సేలల్లారేలా పాటలు పాడే ఓ పిల్ల ముని వాడుకుందాము మీ అయ్యతో చెప్పిరా మల్లా అరే మను వాడుకుందాము మీ అయ్యతో చెప్పిరా మల్లా. ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి అక్క, పాట పాడేటప్పుడు మంచిగా ఉన్నాయి. అట్లనే ముందటికి కోర్రక్క ఒక్కసారి చూస్తోలే వాళ్ళని ఉంటే నిజంగా అక్క వెలుగుమట్ల బాధను బయటికి చెప్పింది. కానీ అక్క గుండెల్లో ఇంత బాధ ఉన్నది. వాళ్ళ ఫ్యామిలీ చాలా పూరు, పాపం వాళ్ళ ఆయన థ్రోట్ క్యాన్సర్తో ఇబ్బంది పడుతూ ఉన్నాడు. ఎవరైనా చూసేటోళ్ళు ఉంటే అక్కకు సహాయం చేయొచ్చు. అక్క ఫోన్ నెంబర్ చెప్తుంది, ఫోన్పే ఆర్ గూగుల్ పే. ఒకసారి మీ నెంబర్ చెప్పుర్రు అక్క. నా ఫోన్ నెంబర్ 8008207245. అంటే ప్రోగ్రామ్స్ కూడా ఎక్కువ రావట్లేవు కదా, కొంచెం కష్టంగా ఉన్నదని అన్నారు కదా, అందుకే నేను అది చెప్పిన. ఓకే అక్క, థ్యాంక్ యూ. ఇంత దూరం వచ్చిండ్రు, మంచిగా పాటలు పాడిండ్రు. ఇట్లనే ముందటికి పోండి, ఇట్లనే పాటలు పాడుండ్రి. ఇక పాటలు లేనప్పుడు పనే చేసుకుంటారు, ఏం చేస్తారు. థ్యాంక్ యూ అక్క.